అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించి మనకి సిటీ ఇంటిమేషన్ లెటర్ని మాత్రం మనకి వెబ్సైట్లో ఉంచామని ఎన్టీఏ వాళ్ళు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెకండ్ సెషన్ రాస్తున్నారో వారందరూ కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఏ సిటీలో వచ్చింది, ఏ రోజు మీ ఎగ్జామ్ అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఈరోజు ఎన్టీఏ వాళ్ళు ఎన్టీఏ వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మీ అందరూ కూడా మనకి ఎక్కడ ఎగ్జామ్ వచ్చింది అంటే ఏ సిటీలో వచ్చింది, సెంటర్ ఎక్కడన్నా తెలియదు కానీ ఏ సిటీలో మీకు ఎగ్జామ్ వచ్చింది, తర్వాత ఏ డేట్ని మీకు ఎగ్జామ్ ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు ఏ అయితే అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయో అడ్మిట్ కార్డ్స్ని ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. కాబట్టి అందరూ కూడా మీ అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానికి మీరు ఏం చేయాలంటే జేఈ మెయిన్స్ ఇప్పుడు ఏదైతే చూపించారో జేఈ మెయిన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 2 ఏదైతే సెషన్ 2 జేఈ మెయిన్స్ సెషన్ 2 ఉందో దానికి సంబంధించి మనకి అడ్వాన్స్గా సిటీ ఇంటిమేషన్ లెటర్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి తర్వాత మీరు జేఈ మెయిన్ నేను ఏదైతే ఫస్ట్ లైవ్లో చూపించానో అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని కనబడుతుంది. క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 2 అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబరు, తర్వాత మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుంది కదా మీ పాస్వర్డ్, తర్వాత క్యాప్చా ఏదైతే వాడు ఇచ్చాడో ఈ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డుని మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీని ద్వారా మీకు తెలిసే విషయం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ సెంటరు అంటే ఏ సిటీలో వచ్చింది, సెంటర్ ఏంటనేది తెలియదు కానీ ఏ సిటీలో మీ ఎగ్జామ్ వచ్చింది, తర్వాత ఏ రోజు మీకు ఎగ్జామ్ పడింది. నాకు తెలిసి చాలామందికి మార్నింగా ఆఫ్టర్నూన్ అనే విషయం అయితే తెలియలేదు. నాకు తెలిసి మీకు ఏ రోజు ఏ సిటీలో మీకు ఎగ్జామ్ అనే విషయం తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో పాస్వర్డ్ అక్కడ పెట్టండి. తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేయండి. మీ అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకి ఏదైతే సెకండ్ సెషన్ ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 2, 3, 4, 7, 8 ఈ డేట్లో ఎగ్జామ్ అయితే మనకు జరుగుతుంది. మరి మార్నింగ్ సెషను ఆఫ్టర్నూన్ సెషను 2 సెషన్లుగా జరుగుతుంది. మీకు ఏ సెషన్లో ఏ డేటో మీకు తెలిసిపోద్ది. ఈరోజు మీకు ఇప్పుడు 2వ తారీఖున, 3న, 4న, లేకపోతే 7న, 8న ఎప్పుడో తెలిసిపోతుంది. కాకపోతే ఎక్కడో ఎగ్జామ్ ఏ సిటీయో కూడా తెలుస్తుంది. సెంటర్ ఎక్కడన్నా తెలియదు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్నది కూడా తెలియకపోవచ్చు. కాకపోతే మనకి ఏ డేట్ ఎగ్జామ్ పడిందో తెలిసిపోద్ది. కాబట్టి మీరు ఈరోజు డేట్ ఆల్రెడీ 20th వచ్చేసాము. మనకి ఇంకా ఓన్లీ 10 days ఉంది. ఈ 10 daysలోని కూడా కొంచెం మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. రివిజను, ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువగా చేయండి. నాకు తెలిసి సెకండ్ సెషన్లో మీ అందరూ కూడా ఫస్ట్ సెషన్ కంటే మీ పర్సంటైల్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా మీ హార్డ్ వర్క్కి మంచి పర్సంటైల్ వస్తుంది. మీరు మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ తీసుకోగలుగుతారు. చాలామంది అడ్వాన్స్లోని ఐఐటీలో కూడా సీట్ సంపాదించుకుంటారు. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.